దక్షిణాది రాష్ట్రాలలో ఏ పార్టీకు ఎన్ని సీట్లు, ఏపీలో ఈసారి అధికారం ఎవరిది? టైమ్స్ నౌ సర్వేలో సంచలనాలు. ఏపీలో ఎన్నికల వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. ఎన్నికలు సమీపించే కొద్దీ వివిధ జాతీయ మీడియా సంస్థల సర్వేలు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా మరో సంస్థ దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంది అనేది సర్వే చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. దేశంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. 7 దశల్లో ఎన్నికలు జరగనుండగా ఏప్రిల్ 19 నుంచి తొలి విడత ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఈలోగా వివిధ జాతీయ మీడియా సంస్థలు ఒపీనియన్ పోల్స్ నిర్వహిస్తున్నాయి. ఏ పార్టీకు ఎక్కడ ఎన్ని సీట్లు వస్తాయో అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ ఈటీజీ చేసిన సర్వే ఆసక్తి రేపుతోంది. దాదాపు నెల రోజుల వ్యవధిలో దక్షిణాది రాష్ట్రాలలో ప్రధానంగా ఫోకస్ చేసి సర్వే నిర్వహించింది టైమ్స్ నౌ జాతీయ సంస్థ. కర్ణాటకలో మొత్తం 28 లోక్సభ స్థానాలలో అధికార పార్టీని కాదని బీజేపీ 21 నుండి 23 సీట్లు గెలుచుకోవచ్చని, కాంగ్రెస్ పార్టీ కేవలం 4 నుండి 6 స్థానాలకు పరిమితం కావచ్చని తెలుస్తోంది. ఇక జేడీఎస్ 1 నుండి 2 లోక్సభ స్థానాలు గెలుచుకోవచ్చని టైమ్స్ నౌ ఈటీజీ అభిప్రాయపడింది. ఇక 39 లోక్సభ స్థానాలున్న తమిళనాడులో అధికార డీఎంకే 21 నుండి 22 సీట్లు, కాంగ్రెస్ పార్టీ 5 నుండి 7 సీట్లు గెలుచుకోవచ్చని టైమ్స్ నౌ ఈటీజీ సర్వేలో వెల్లడైంది. గత ఎన్నికల్లో ఖాతా తెరవని బీజేపీ ఈసారి 2 నుండి 6 స్థానాలు సాధించవచ్చు. ఏఐఏడీఎంఏకు 1 నుండి 3 స్థానాలు లభించనున్నాయి. ఇతరులు మరో 4 నుండి 5 స్థానాలు గెలవవచ్చు. ఇక కేరళలో కాంగ్రెస్ పార్టీ 8 నుండి 10 స్థానాలు, సిపిఎం 6 నుండి 8 సీట్లు, ఐయుఎంఎల్ 1 నుండి 2 స్థానాలు గెలిచే పరిస్థితులు ఉన్నాయని అంచనా వేసింది. ఇతరులు మరో 1-2 స్థానాలు సాధించవచ్చు. ఇక తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలలో అధికార కాంగ్రెస్ పార్టీ 8 నుండి 10 స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ 4 నుండి 6 లోక్సభ స్థానాలలోనూ, బీఆర్ఎస్ పార్టీ 1 నుండి 3 స్థానాలలోనూ విజయం సాధించవచ్చు. ఇక ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 21 నుండి 22 లోక్సభ సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి 3 నుండి 4 స్థానాలు దక్కవచ్చు. అంటే ఏపీలో మరోసారి అధికారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని టైమ్స్ నౌ ఈటీజీ సర్వే తేల్చి చెప్పింది.